అందరికీ నమస్తే అండి. నేను మీ వెంకటేష్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా మీరు చూపిస్తున్న ఈ అభిమానానికి ధన్యవాదాలు. అందరూ ఫాలో అవుతే అయితున్నారు గానీ, వ్యూస్ అయితే వస్తున్నాయి. సబ్స్క్రైబ్ అవ్వడం లేదు. ప్లీజ్ ఆహ్, కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ప్రణా ప్రణవానంద దాస్ గురూజీ గారి గురించి. వీళ్ళు ఎవరు, ఏమి అనే ఒక చిన్న విశ్లేషణ చేద్దాము. ఎందుకు వీళ్ళు ఇంత ఫేమస్ అయిపోయినారు? ఎవరు చేసినారు ఫేమస్? వీళ్ళ గురించి ఒక 2 ముక్కల్లో మాట్లాడుకొని క్లోజ్ చేద్దాము. అంతకన్నా ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఆ మహాశివుడు మీ అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖము, సంతోషాలు ఇచ్చి కాపాడాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మరి ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్దాం. ప్రణవానంద గురూజీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న పేరు. అలాగే చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి హిందూ మతం కోసం ప్రచారం చేస్తున్న ఒక గురూజీ. వీరు ఎవరు, ఏమి అంటే గన వీరిని ఇస్కాన్‌లో ఒక మెంబర్ అంతే. ఇస్కాన్‌కి వీళ్ళకి ఏం సంబంధం లేదనుకుంటున్నాను నాకైతే తెలిసి. ఎందుకంటే ఇస్కాన్ వాళ్ళు ఎవరును ఇస్కాన్ సంస్థ వాళ్ళు ప్రైవేట్‌గా ఏవి ఆర్గనైజ్ చేయరు వాళ్ళు. ఏమున్నా ఇస్కాన్ సంస్థలో మాత్రమే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. వాళ్ళ ఆహ్, సంస్థ ఆధ్వర్యంలోనే అన్నీ ఉంటాయి ప్రోగ్రామ్స్ అన్నీ. కానీ ఇక్కడ వచ్చేసి మనకి ప్రణవానంద గురూజీ వాళ్ళే సొంతంగా గోవర్ధన్ ఈకో విలేజ్ అని ఒక సంస్థని రన్ చేస్తున్నారు. ఈ గోవర్ధన్ ఈకో విలేజ్ మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఇది వచ్చేసి ఒక పురాతనమైన ఒక పల్లె పల్లె సంస్కృతి మరియు పల్లె వాతావరణము, పల్లెలో ఎట్లుంటుంది, ఏమి ఇంతకు ముందు మనం పూర్వీకులు ఏ విధంగా ఉంటారు అనే ఒక సింబాలిక్గా ఈ ఈకో విలేజ్ని తయారు చేసినారు. కాకపోతే కనుక ఈ ఈ ఈకో విలేజ్, గోవర్ధన ఈకో విలేజ్ అనేది ఏమైతే ఉందో దాన్ని ప్రమోట్ చేసుకునేదానికి వీళ్ళు ఎంతెంత ఇది చేస్తున్నారంటే, ఎంత సినిమాటిక్‌గా మళ్ళా ఒక క్రియేషన్ చేస్తన్నారంటే కదా! దీంట్లోకి మన హిందువుల్ని, మన హిందూ ధర్మాల్ని, మళ్ళా మన దేవుళ్ళని అందరిని కూడా ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు. నేను తప్పనడం లేదు. మీ స్ట్రాటజీ మీది, మీ ఐడియా మీది, మీ బిజినెస్‌ని మీరు ఏ విధంగా అయినా ప్రమోట్ చేసుకోనొచ్చు. కానీ ఇన్ని కోట్ల మంది హిందువులు మనోభావాల మీద దెబ్బతీయడము, దేవుణ్ణి లాగడము మంచిది కాదు. దీనికి కొంతమంది వీడియో ఛానల్స్ వాళ్ళు మళ్ళా ఆహ్, యూట్యూబ్‌లో ప్రమోషన్లు చేయడము, వాళ్ళని హైలైట్ చేయడము నాకైతే సుతారాం నచ్చలేదు. నాకే కాదు చాలా మందికి నచ్చలేదు. ఆ వీడియో నేను స్క్రీన్‌షాట్ తీసుకున్నా నిన్న. కాకపోతే గన అది మళ్ళా సెర్చ్ చేస్తుంటే అది దొరకడం లేదు. డిలీట్ అయిందో ఏమి అనేది నాకు కూడా తెలీదు. దొరికితే గన గ్యారంటీ నేను పింగ్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో గ్యారంటీ ఇస్తాను. కాకపోతే స్క్రీన్‌షాట్ అయితే ఉంది నా దగ్గర. స్క్రీన్‌షాట్ డిస్‌ప్లేలో ఇస్తాను. చెక్ చేసుకోండి. మీరు చూసి నిజంగా చెప్తున్నాను. ఒక 5,000 మంది కామెంట్ చేస్తే 5,000 మంది కూడాను ఒక్కరు పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యట్లేదు. కాదండి. దేవునికి ఎవరైనా ఏసీ చేస్తారా అండి? దేవునికి చలి, ఎండ ఉంటుందా? అతను ఏదో ప్రచారం చేసుకుంటున్నాడు. సరే. కనీసం యాంకర్‌గా నిలబడినప్పుడు మీరు కూడాను దాన్ని అవునా? సూపర్ అంటున్నారే. మీకు తెలీదా అండి? మనస్ఫూర్తిగా చెప్పండి. దేవునికి ఏసీ ఉంటుందా? చలి ఉంటుందా? ఎండ ఉంటుందా? మీలాంటి వాళ్ళ నుంచినే కదా అన్ని మతస్థులు మన మీద దుమ్మెత్తి పోస్తా ఉండేది. మీరు అప్పుడే ఇమ్మీడియేట్‌గా అతన్ని మీరింత చదువుకున్నారు గదా! ఇలా చేయడం తప్పు గదా! ఇలా అనడం తప్పు గదా! అని ఒక్క మాట అనింటే ఇంక వేరే వాళ్ళు ఇలాంటివి చేయాలంటే యోచన చేసేవాళ్ళు. కానీ మీరేం చేసినారు? అవునా? ఏసీ పెడతారా? వేడైతే ఏం చేస్తారు? చలగైతే ఏం చేస్తారు? బొబ్బట్లు పెడతారా? ప్రసాదాలు పెడతారా? ఇట్లాంటివా అడిగేది? అన్ని పుణ్యక్షేత్రాలు చూపించినారే, అన్ని దేవాలయాలను చూపించినారే, అంతమందిని పెద్ద పెద్ద వాళ్ళని
ఇంటర్వ్యూలు చేస్తారే, గురూజీలని కలుస్తారే, ఇంతేనా మీరు తెలుసుకున్న జ్ఞానం? ఈ మాత్రం దానికి మీరు ఓహ్, హిందూ తత్వము, హిందూయిజము అని ఎందుకు చెప్పుకుంటారు? ఎంత హీన స్థితికి దిగిపోయింది అంటే యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా సరే అమౌంట్ ఇచ్చినారు అంటే ఇంటర్వ్యూ చేసేయడమే. వాడు ఏమైనా ఉన్ని వాడితే రామాయణం జరిగింది లేదు అని, లేదంటే కృష్ణుడి మనోడు కాదు అని, లేదంటే పురాణాలన్నీ తప్పు అని, ఏమైనా అన్ని కూర్చోబెట్టడం, ఇంటర్వ్యూ చేయడము, వదలడం, కూర్చోబెట్టడం, ఇంటర్వ్యూ చేయడము, ఒక తమ్లైన్ వేసి వదిలేయడం అంతే. ఎందుకు అట్లా? మనం కూడా హిందువులే కదా, మీరు హిందువులు కదా, చెప్పండి పోనీ మేము హిందువులు కాదు, మేము ఇట్లా చేసేది, మీరు చూస్తే చూడండి, లేదంటే వదిలేయండి అని చెప్పండి. కింద కామెంట్స్ అయినా చదవండి ఒకసారి తిప్పుకొని. మీరు చేసిండే వీడియోస్కి కింద కామెంట్స్ ఏం పెడతా అన్నారు, జనాల్లో మీ మర్యాద ఎక్కడికి దిగింది, ఏం కథ అనేది ఒకసారి చూడండి. మీది పెద్ద ఛానల్ అన్న మాత్రానికి అందరూ చూసారన్నమాటానికి ఏదంటే అది సర్క్యులేట్ చేస్తే ఎవరు హిందువులు చూస్తూ ఉండరు. ఎవరో ఒకరు ఆ రోజు ఒక రోజు తిరగబడతారు, తిరగబడిన రోజు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాల్సింది వస్తారు. ఆ రోజు ఏం చేస్తారు? ఆ రోజు ఎవరిని తెచ్చి ఇంటర్వ్యూ చేస్తారు? ఎంత కష్టపడింటే ఈ స్థాయికి వచ్చింటారు మీరు? ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది దీని వెనక? ఇంత పేరు సంపాదించారు కదా, ఈ పేరుని నిలబెట్టుకోవాలన్న మీకు ఇది లేదా? మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం నేను ఎప్పుడు చెప్పేదే, డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ విలువలు, ఒక స్టాండర్డ్స్. ఈ టీవీ ఛానల్లో ఈ పలానా టీవీ ఛానల్లో హిందువుల గురించి బాగా చూపిస్తారు, లేదంటే ఈ దేవాలయాల గురించి బాగా చెప్తారు, మొత్తం అంతా దేశమంతా తిరిగి మంచి మంచి దర్శనీయ ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేస్తారు, మంచి ఇంటర్వ్యూలు జరుగుతాయి, నాలెడ్జ్ వస్తుంది అనేది ఒక ఇది సర్టెన్ పీరియడ్ సెట్ చేసినారు మీరు. దాన్ని అలాగే ఉంచుకోండి. ఇలా చిల్లర చిల్లర అమౌంట్లకి, లేదంటే ఎవరినో పాపులర్ చేసేకి మీరైతే కనుక దిగి మీ స్థాయిని దించుకొనొద్దండి. నిజం చెప్పండి. మీరు మీకే చెప్తున్నాను. దీంట్లో వచ్చేసి ఒక యాంకర్ ఉన్నారు. ఆ యాంకర్‌కే చెప్తున్నాను. నిజం చెప్పండి. మీరు ఎవరినైతే కొలుస్తారో వాళ్ళ మీద ఒట్టేసి చెప్పండి. మీరు చేసే దాంట్లో 50% అయినా జెన్యూనిటీ ఉంటుందా? నిజం అనేది కరెక్ట్‌గా ఉంటుందా? అలాంటప్పుడు చేసి ఏం రాదు. అక్కడ డిస్క్రైమ్ వేసేయండి. ఇది డబ్బుల కోసం చేస్తున్నాము. ఎందుకు ఈ విధంగా చేస్తారో తెలీదు. ఆ థంబ్‌లైన్ అయినా చేంజ్ చేయాలి కదా! ఆ థంబ్‌లైన్ కూడాను దేవునికేసి అని మధ్య దేవునికి మధ్యాహ్నం పూట ఏసి, సాయంత్రం పూట, రాత్రి పూట, పగుల పూట చేంజ్ అయితందా? ఏసి ఏంది దేవునికి? నాకు అర్థం కాలే. మళ్ళీ దానికి ఎక్స్‌ప్లనేషను, గుడికి ఈ విధంగా ఉండాలా, గుడి పవిత్రత ఉండాలా, అది ఇది చెయ్యండి. అతనిదేదో ఎకో విలేజో ఏదో ఉంది. దాని గురించి చేయండి. మీరు వెళ్ళండి. ఒక 5 నిమిషాలు ప్రశాంతతగా ఉంటుంది. లేదంటే విలేజ్ సంస్కృతులు, సంప్రదాయాలు చూడొచ్చు మీరు. వెళ్ళి రండి. వీకెండ్‌లో వెళ్తే బాగుంటుంది అని చెప్పండి. అంతేగాని అతన్ని పట్టుకొని ఎంత పెద్ద సెలబ్రిటీని చేసినారంటే అతనేమో దేవుడు మాదిరి చెప్తున్నారు. అతని కింద పెద్ద పెద్ద చదువుకునిండే వాళ్ళు, భక్తులు, ప్రవచనకారులు దండిగా మంది ఉన్నారు. మనకు తెలిసిండే వాళ్ళు అందరికీ తెలిసిండే వాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, లేదంటే కనుక పెరికపాటి నరసింహరావు గారు. మరి వాళ్ళందరూ ఇట్లాంటి ఇది చేయలేదు. దేవునికి ఏసీ పెట్టాలా, ఎండ్ అవుతుంది, వాన్ అవుతుంది అని ఆ రోజు చెప్పలేదు కదా. దయచేసి ఇంక మీదైనా ఈ వీడియో మీకు చేరితే, చూస్తే మారతారని నేను ఆశిస్తున్నాను. ఎవరైతే ఈ వీడియోని చూస్తా అన్నారో ప్రతి ఒక్కరూ వాళ్ళకి ట్యాగ్ చేయండి. ట్యాగ్ చేసి అట్లా వాళ్ళని చేంజ్ చేసేకి సహాయం చేయండి.
మీరు కూడాను అట్లా వీడియోస్‌కి కామెంట్స్ కాదు కదా! ఏది ఇవ్వద్దండి. ఏదో వాళ్ళకి రెస్పాండ్ అయితేనే వాళ్ళు మళ్ళా మనకి ఎట్లాంటివి రివర్స్ ఇస్తారు. అదే చర్యకు ప్రతిచర్య అని చెప్తారేమో. మీరు రెస్పాండ్ అయితే మళ్ళీ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. రెస్పాండే కావద్దండి. ఆ వీడియోస్‌ని చూడొద్దండి. అన్‌సబ్‌స్క్రైబ్ చేసే మొత్తం అందరూ అన్‌సబ్‌స్క్రైబ్ అయిపోండి. ఒకసారి జరిగితే గాన రెండోసారి ఇలాంటి వీడియోలు ఎవరు పెట్టరు. వాళ్ళే కాదు ఎవరు పెట్టరు. కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఎంత బాగా వాళ్ళు హిందుత్వం గాని, హిందూ ధర్మాలు గాని, సనాతన ధర్మాలు గాని ఎంత బాగా చూపిస్తారు. దయచేసి ఇంక ముందుకైనా ఈ హిందూ తత్వం గురించి చెప్పేటప్పుడు గాని, హిందూ ధర్మాల గురించి మాట్లాడేటప్పుడు గాని, ఇంటర్వ్యూ చేసేటప్పుడు గాని, కొన్ని విషయాలని మనసులో పెట్టుకొని ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఒకసారి యోచన చేసి స్క్రిప్ట్ రాసుకోండి. ఎదురుగా కూర్చొని నా ఇంటర్వ్యూకి వచ్చిండే వాళ్ళు కూడాను ఏం చెప్పదలుచుకున్నారో ఒకసారి అడిగి తెలుసుకొని అది మన ధర్మమా కాదా లేదంటే వాళ్ళు ఏం కాంట్రవర్సీ చేస్తున్నారో అనేది ఒకసారి తెలుసుకోండి. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న అందరికీ ఒకటే విన్నపం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేను మాట్లాడింది కరెక్ట్ అనిపిస్తే కనుక ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళని ట్యాగ్ చేయండి. వాళ్ళకి షేర్ అయ్యేంత వరకు షేర్ చేసి వాళ్ళకి తగిన గుణపాఠం అయితే చెప్పాలా మనం. గుణపాఠం అంటే ఏదో కాదు, నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఇలాంటి వీడియోస్ని పోస్ట్ చేయకుండా ఏదంటే అది మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా మనము వాళ్ళకి సూచనలు ఇవ్వాలా. థ్యాంక్ యూ.